ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాతవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. ముందు శ్లోకంలో భాష్యంతో గట్టిగా ఏమిటి చూశాము? భక్త్యా మాం అభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. తత్వతః మాం జ్ఞాత్వా విశతే తదనంతరం. నన్ను తెలుసుకొని నేనే అయిపోతాడు, అహమస్మి అయిపోతాడు. అయిపోవడమేం లేదు, అహమస్మిని తెలుసుకుంటాడు. అయిపోయిందిగా, మళ్ళీ ఇంకేమిటి కంటిన్యూషన్ గీత? ఇక్కడితో అయిపోయింది కదా, జ్ఞాననిష్ట చెప్పేశారు, గీత అంతా అయిపోయింది. క్లోజింగ్ వాక్యాలు చెప్పేయాలి కదా. అబ్బే, మన గురువు గారు శ్రీకృష్ణ పరమాత్మ వేదవ్యాసాచార్యులు మరొక్కసారి మళ్ళీ నిగమనం చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారు? 41 నుంచి 49 వరకు కర్మయోగాన్ని మాట్లాడారు. కర్మయోగంలో ఎలా పరాకాష్ఠ పొందాలి, కర్మయోగం అంటే ఏమిటి, ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి, నిష్కామ కర్మ అంటూ నేర్చుకున్నాం. దానివలన చిత్తశుద్ధి కలుగుతుందని చెప్పుకున్నాం. అక్కడ నుంచి మళ్ళీ 50 నుంచి 55 వరకు జ్ఞానం వల్ల తాలూకా పరాకాష్ఠ తీసుకొచ్చి జ్ఞానం, నిష్ఠ, నైష్కర్మ్య సిద్ధి, తత్ఫలం విశతే మాం తదనంతరం అని 55 వరకు చెప్పేశారు. మళ్ళీ 56 నుంచి 62 వరకు మళ్ళీ కర్మయోగాన్ని చెప్తున్నారు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి వింటున్నవాడు కర్మయోగి. అక్కడ ఆయన జ్ఞాని కాదు, సర్వసంగ పరిత్యాగి కాదు, నైష్కర్మ్య సిద్ధిని సాధించినవాడు కాదు. కాబట్టి ఇంకా కర్మలలో ఉన్నాడు. కాబట్టి అతనంటే అర్జునుడు గారనే కాదు, మనం కూడా అందరం జ్ఞాననిష్టలో గడిపేశారు. మనం అయిపోయామేమిటి, ఇంకా కర్మలో ఉన్నాం. కాబట్టి మరొక్కసారి కర్మయోగాన్ని దృఢపరుస్తున్నారు. ఆ దృఢపరిచిన తర్వాత ఈ కర్మయోగం ఫైనల్ కాదు నాన్న, ముందు చెప్పినటువంటి 5 శ్లోకాల్లో ఉన్న జ్ఞానయోగమే ఫైనల్. అయితే ఇప్పటికీ కర్మ చేసుకో జాగ్రత్తగాను. నీకు నీ స్వభావ సిద్ధమైనటువంటి కర్మ ఏమిటి ఉంటుందో దాన్ని జాగ్రత్తగా ఆచరించు కర్మయోగంగా అంటూ మరొక్కసారి చెప్తున్నారు. అందువలన ఈ కర్మ మళ్ళీ వచ్చింది. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః. ది అండర్లైయింగ్ పాయింట్ దేర్ ఈజ్ మద్వ్యపాశ్రయః. సర్వకర్మాణపి సదా కుర్వాణో, అన్ని కర్మలను చేసుకో.
ఏమిటేమిటి నిషిద్ధ కర్మలని కాదు. అన్ని కర్మలంటే నిష్కామ కర్మలు ఏవైతే నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు ఉన్నాయో అటువంటి కర్మలు, నిష్కామ కర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో, ఈశ్వర ప్రసాద బుద్ధితో కర్మయోగంగా మలుచుకొని చిత్త విశ్లేషణ విశుద్ధిని పొందు. సర్వకర్మాణపి సదా కుర్వాణో చేస్తున్నప్పటికీ, కుర్వాణ అటువంటి వాడు, కుర్వాణ అపి చేస్తున్నప్పటికీ, మద్వ్యపాశ్రయ, మత్ అంటే నాయందు, మద్వ్యపాశ్రయ మత్పరాయణుడవై నన్ను ఆశ్రయించిన కర్మయోగి. శరణాగతి అనేది మర్చిపోకు. నువ్వు చేస్తున్నప్పుడు, అనుభవిస్తున్నప్పుడు రెండు ఈశ్వరుడే కారణం. ఈశ్వరుని మీదే భారం పెట్టుకో, శరణాగతితో ఉండు. మద్వ్యపాశ్రయ అంటే నన్నే శరణు పొందినవాడువే. మత్ప్రసాదాత్ నా యొక్క కరుణ వలన, అనుగ్రహము వలన శాశ్వతం సనాతనమైన పదం, అవ్యయం అవ్యయమైనటువంటి నాశరహితమైన పదం వాప్నుతి పొందును. ఓహో, సర్వకర్మలో చేసిస్తే మోక్షం వచ్చేస్తుంది కదా, రాసేశారు భగవంతుడు. అంటే బాగా చదువుకోరా, చదువుకుంటే ఇంటర్మీడియట్ గట్టిగా చదువుకో, డాక్టర్ అవుతావు అని చెప్పినట్టు అనమాట. ఇంటర్మీడియట్ గట్టిగా చదివిస్తే వాడు డాక్టర్ అయిపోడు. అంటే డాక్టర్ అవడానికి ఇది ఒక పునాది. ఈ కర్మయోగం అనే పునాదిని ఉపయోగించుకొని దీంట్లో కావలసినటువంటి చిత్త నైర్మల్యాన్ని, చిత్త వైశాల్యాన్ని, చిత్తశుద్ధిని, ఏకాగ్రతను సంపాదించుకుని క్రమేణా నువ్వు జ్ఞానాన్ని, శ్రవణ మనన నిధిధ్యాసలు చేసుకుంటే, ఆ నిధిధ్యాసలలో నిలబడితే, జ్ఞాననిష్ట కలిగి ఉంటే, ఆ జ్ఞాననిష్టయే నీకు నైష్కర్మ్య సిద్ధిని తెలిస్తే అప్పుడు పొందడం, ఉండడము రెండు ఒక్కటే అవుతుంది. దానికి మళ్ళీ మరోసారి గట్టిగా పునాది వేస్తున్నట్టుగా, అంటే ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్తున్నాడు ఆయన. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణ మద్వ్యపాశ్రయ. ఇక్కడ అండర్లైన్ పాయింట్ ఏంటంటే, నిత్య నైమిత్తిక కర్మలు, నీకు విహిత కర్మలు, శాస్త్ర విదిత కర్మలు ఏవి చేయాలో అవన్నీ స్వభావజనితమైన కర్మలు చేసుకో. మద్వ్యపాశ్రయ మర్చిపోకు. అంటే అన్నిటిలోనూ ఈశ్వరుని వలననే జరుగుతున్నదన్న భావంతో కర్మయోగిగా జీవించు. తత్పిదప మత్ప్రసాదాత్ నా అనుగ్రహం వలన శాశ్వతం పదం అవ్యయం ఆప్నుంది. శాశ్వతమైనటువంటి పదాన్ని క్రమముక్తిగా కర్మయోగం దాటిన తర్వాత జ్ఞానయోగానికి వస్తావు అని అర్థం. అంతేగాని చాలామంది చేసి కర్మిష్ఠులు ఏంటంటే శ్లోకాలు చూసి రాశారు కదండి, కర్మలు గట్టిగా చేసుకుంటే శాశ్వతం పదమవ్యయం వచ్చేస్తుందని చెప్పి రాశారు కదా. మళ్ళీ జ్ఞాననిష్ట, నైష్కర్మ్య సిద్ధి తలకాయ రూపం అంతా ఎందుకండి అని వాదిస్తారు కర్మిష్ఠులు ఈ శ్లోకాన్ని పట్టుకుని. కానీ దాని అర్థం అది కాదు అంటూ భగవత్పాదులు వారు చెప్తున్నారు. ఎలా చెప్పారు? అవతారికలో చెప్పారు. స్వకర్మణ భగవత అభ్యర్చ్య భక్తి యోగస్య సిద్ధి ప్రాప్తి. అంటే స్వకర్మణ వారి వారి స్వభావజనితమైన కర్మలను, బుచ్చర్ పని, క్లీనర్ పని, డాక్టర్ పని, యాక్టర్ పనిని, స్వకర్మణ వారి వారి స్వభావజనితమైన కర్మలను భగవత అభ్యర్చన భగవంతుని యొక్క అర్చనలో, అంటే భగవద్భక్తితో, భగవత్ పూజాభావంతో, భగవద్ అంకిత భావంతో చేస్తే సిద్ధి ప్రాప్తి, సిద్ధి పొందుతాడు. ఏమిటా సిద్ధి? జ్ఞానయోగనిష్ట, జ్ఞాననిష్ట యోగ్యత ప్రాప్తి. అంటే జ్ఞాననిష్టలో నిలబడడానికి కావలసిన యోగ్యత, ప్రిలిమినరీ క్వాలిఫికేషన్, ఎంబీబీఎస్ ఐఐటిఓ జాయిన్ అవడానికి కావలసిన మినిమం ప్రిలిమినరీ క్వాలిఫికేషన్ అయినటువంటి ఇంటర్మీడియట్ గట్టిగా పాస్ అవ్వడం, లేదా ఎంట్రన్స్ టెస్ట్ గట్టిగా రాయడం అనేటటువంటిది పొందుతాడు. జ్ఞాననిష్టాయోగ్యత ప్రాప్తి. యన్నిమిత్త జ్ఞాననిష్ట మోక్షఫలావసాన సహ భగవద్భక్త యోగ. ఏదైతే భగవద్భక్తి వలన జ్ఞాననిష్ట అనేటటువంటి యోగ్యతను పొందడానికి ఫైనల్గా మోక్షఫల అవసానం అవుతుందో, అంటే మోక్షఫలంతో పరిసమాప్తి అవుతుందో దానికి పునాది కాబట్టి భగవద్భక్తి యోగం, భగవంతుని యొక్క భక్తి యోగాన్ని అధునా ఇప్పుడు స్తూయతే లాగా అర్థవాదంగా చెప్తున్నారు. ఎందుకు? శాస్త్రార్థోపసంహార ప్రకరణే, శాస్త్ర అర్థ ఉపసంహార ప్రకరణే, శాస్త్రం యొక్క అర్థమును, ప్రయోజనమును ఉపసంహరించే ప్రకరణం కాబట్టి శాస్త్రార్థ నిశ్చయ
దార్ఢ్యాయ, శాస్త్రార్థము యొక్క నిశ్చయాన్ని దృఢపరచుట కొరకు. చూడండి, కర్మ, కర్మయోగము, కర్మ కన్నా ముందు నిషిద్ధ కర్మ పనికిరాదు. ఎందుకు ఎక్కడ కథపాతాలలోకి వెళ్ళిపోతుంది. విహిత కర్మ, సకామ కర్మలు, యాగాలు, యజ్ఞాలు, కర్మలు. తరువాత నిష్కామ కర్మ, విహిత కర్మలు, విదిత కర్మలు, స్వభావ జనితమైన కర్మలు, వారి వారి వృత్తిపరమైనటువంటి కర్మలు, లౌకిక కర్మలు, వైదిక కర్మలు చేస్తూ ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నప్పుడు, ఈశ్వర ప్రసాద బుద్ధితో తీసుకుంటున్నప్పుడు చేయడం కర్మయోగం. ఆ కర్మయోగంలో ఉన్నవాడు సరిపడదు. దానికి అత్యంతమైనటువంటి భగవద్భక్తి కావాలి. అంటే వీటన్నిటినీ ఈశ్వరునికే ప్రతి సెకండు యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి తప్ప అంటూ చెప్పినట్లు ఏది చేస్తున్నా ఈశ్వరుని కోసమే చేస్తున్నాను అనే శరణాగతి భావం భక్తి యోగం. ఆ భక్తి యోగం గట్టిగా కుదిరితే నిష్కామ కర్మయోగం ద్వారా చిత్తశుద్ధిని పొందినవాడు ఆ శుద్ధి అయినటువంటి చిత్తంలో భగవంతుని ప్రతిష్ఠించుకొని రోజు పూజ చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి స్వస్థానానికి పంపిస్తున్నాను ఈ భగవంతుడిని మంత్రం చదువుతారు లాస్ట్లో. ఏంటి దాని అర్థం? స్వస్థానం అక్కడ ఉంది, హృదయంలోనే ఉంది. ఆ పైన పైన తీసుకొచ్చి పెట్టిన వినాయకుడు గారిని పూజించాను, కానీ వినాయకుని మళ్ళీ స్వస్థానం ప్రతిష్టయామి, ఆ స్థానంలో పెట్టేస్తాను. ఆయన స్థానం ఏది? నా హృదయం. నా హృదయంలోనే పదిలంగా దాచుకుంటాను మళ్ళీ రేపు పూజ వరకు. రేపు పూజకు మళ్ళీ ఆయన గారిని బయటకు తీసి పెట్టుకుని దానికి గంధం బొట్లు అన్ని పెట్టి చేసుకుంటాను. ఇటువంటిది భక్తి యోగం. ఆ భక్తి యోగాన్ని దృఢపరచడానికి కర్మయోగము, కర్మయోగాన్ని మించినటువంటి భక్తి యోగాన్ని దృఢపరిచి కర్మోన్ముఖుణ్ణి చేయడానికి అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్లో, అలాగే మనల్ని కూడా సత్కర్మల వైపు నడిపించడానికి చెప్తున్నటువంటి శ్లోకాలు అని గ్రహించాలి. బాగుందండి. సర్వకర్మాణపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాత్ తవ ప్నోతి శాశ్వతం పదమవ్యయం. సర్వకర్మాణి విహిత కర్మలను అపి సదా కుర్వాణః అనుతిష్టన్, అంటే అనుష్ఠిస్తూ సకల కర్మలను, విహిత కర్మలనన్నిటినీ కూడా అనుష్ఠిస్తూ కర్తృత్వాభిమానం లేని జ్ఞాని యొక్క కర్తృత్వాభిమానము, ఒక్కొక్కసారి కర్మ చేస్తున్నప్పుడు కర్మకర్తృత్వాభిమానం ఉండవచ్చు, కానీ ఆ కర్మకర్తృత్వాభిమానాన్ని విడిచిపెట్టి మద్వ్యపాశ్రయ, అంటే అహం వాసుదేవ ఈశ్వర వ్యపాశ్రయో యస్య సహ మద్వ్యపాశ్రయ. అహం నేను అంటే ఈశ్వరుడను, వాసుదేవుడను ఈశ్వరుడను అగు నేను పూర్ణమగు ఆశ్రయముగా గలవాడు. వ్యపాశ్రయ, పూర్తిగా ఈశ్వరుని ఆశ్రయించినవాడు వ్యపాశ్రయుడు. అటువంటి ఈశ్వర వ్యపాశ్రయుడైన వాడు యస్య సహా, అటువంటి వాడు మద్వ్యపాశ్రయ. అటువంటి వాడు ఏంటంటే అర్థం ఏమిటి? మయ్యర్పిత సర్వాత్మభావ ఇత్యర్థ. అంటే నాయందు సమర్పించబడినటువంటి సకల మనోభావములు, ఆత్మ అంటే మనస్సు, సకల మనోభావములను నాయందు సమర్పించినటువంటి భక్తి యోగి సర్వకర్మాణపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాత్ మమ ఈశ్వరస్య, ఆ పరమేశ్వరుని యొక్క ప్రసాదము వలన, కరుణ వలన, అనుగ్రహము వలన అవాప్నోతి పొందుతాడు. దేనిని? శాశ్వతం అవ్యయం పదం. శాశ్వతం అవ్యయం పదం పేరేమిటి? వైష్ణవం పదం. అంటే సర్వవ్యాపకమైన భగవంతుడు అనేటటువంటి మోక్ష పదాన్ని పొందుతాడు. అంటే ఇమీడియట్గా పొందేస్తాడని కాదు అన్నాను, ఇది ఇంటర్మీడియట్ స్టెప్ అని అర్థం. కానీ అట్టివాడు ఈశ్వరుడవున అనుగ్రహం వలన కూడా శాశ్వతమైనటువంటి అవినాశి అయిన వైష్ణవ పదమునకు
అర్హుడవుతాడు. జ్ఞానయోగ్యత ప్రాప్తి కలుగుతుంది వాడికి. జ్ఞాననిష్ట యోగ్యత ప్రాప్తి సిద్ధి ఫలం ప్రాప్తి. దట్ ఈస్ ది ఫస్ట్ శ్లోక. బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు నో అబౌట్ ఇట్. వీ హ్యావ్ టు గో స్లో. వీ కెనాట్ గో ఫాస్ట్. ఎందుకంటే ఆల్రెడీ జ్ఞానయోగాన్ని బోధించి నైష్కర్మ్య సిద్ధిని బోధించి పారివ్రాజకుడుగాను ఇంట్లో ఉంటున్నా కూడా ఏ విధమైనటువంటి కర్మల యందు కల్పించుకోకుండా శరీరాన్ని మాత్రం వెళ్ళపుచ్చడానికి చేసే క్రియలతో మాత్రమే జీవిస్తూ జ్ఞాననిష్ట యందు నిలబడిన వాడి గురించి చెప్పడం జరిగిపోయింది. అదే ఫైనల్. తెలుసు సెకండ్ థాట్ అబౌట్ ఇట్. దానికి ఒక అరడజన్ ప్రమాణాలు కూడా ఇచ్చారు గురువు గారు. ఆయన ఉపనిషత్ ప్రమాణాలు, శృతి స్మృతి పురాణ ఇతిహాస ప్రమాణాలన్నీ కూడా మహాభారతం నుంచి మన శాపస్తంభ ధర్మసూత్రాల నుంచి ఇచ్చి కోట్ చేసి ఫైనల్ చేసి రాశారు. ఫైనల్ వర్డ్ ఇస్ రిటర్న్. బట్ కమింగ్ బ్యాక్, అందరూ ఉత్తమాధికారులు జ్ఞాననిష్టకు సరిపడిన వారు ఉండరు. చాలామంది మధ్యమాధికారులుగానే ఉంటారు, లేక మందాధికారులుగానే ఉంటారు. అటువంటి వారికి జ్ఞాననిష్ట 24 గంటలు శ్రవణమనన నిధిధ్యాసాలు కుదరవు. వాళ్ళు శ్రవణం చేయడానికి వాళ్ళకి చెప్పేవాడు ఎవడున్నాడు, నేర్చుకునే బుద్ధి ఉండదు, నేర్చుకునే సంస్కృత జ్ఞానం కానీ పరిజ్ఞానం కానీ ఉండదు. ఒక రిక్షా ఆయన ఉంటారు, ఆయన ఏం సంస్కృతం నేర్చుకుంటాడు, ఏం ఉపనిషత్తు చదువుకుంటాడు, ఏ విధంగా శ్రవణం చేస్తాడు? ఇంపాసిబుల్. బట్ అటువంటి వాడికి మోక్షానికి వెళ్ళే అవకాశమే లేదా? అబ్బే, అందరికీ అవకాశం ఉన్నది. వారి విధముగా వాడి కర్మలను వారు జాగ్రత్తగా చూసుకుంటూ ఈ జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ సర్వము ఈశ్వర సమర్పణ భావంతో మద్వ్యపాశ్రయ అన్నట్టు ఉన్నట్టయితే అప్పుడు దాని తాలూకా పరమ వలన అంతటి భగవద్భక్తి. చూడండి, కుమ్మరదాసుడైన కురువెరతి నంపి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. ఆ కుమ్మరాయన రోజు మట్టితో ఒక పువ్వు చేసి ఆ పువ్వు ఎదురుగుండా ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర పెట్టి తన పని ప్రారంభించి ప్రతి పనిని ఆయనకి అంకిత భావంతో చేశాడు. కాబట్టి ఆయనకు జ్ఞానయోగ్యత ప్రాప్తి ఇచ్చి మరు జన్మలో ఆయన మోక్షాన్ని పొందాడు. ఓకే. ఈ కుమ్మరదాసే మరుజన్మలో కుంభసంభవుడు అని కూడా చెప్తారు. చూసారా? ఈ విధముగా క్రమముక్తిలో వాళ్ళు పొందుతారు అని అర్థం అక్కడికి. అలా చెప్పినప్పుడు మధ్యమాధికారులకు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్లో ఎదురుగా నిలబడిన మహానుభావులకు జ్ఞాననిష్టలో నిలబడవయ్యా, 24 గంటలు నిధిధ్యాసనలో నుండు అంటే క్వశ్చన్ మార్క్ మొహం పెట్టాడు. అదేమిటి మహాత్మా, యుద్ధం చేయమని ఓపక చెప్తున్నావు, మళ్ళీ జ్ఞాననిష్ట అంటున్నావు. నేనున్న పరిస్థితిగా నేను జ్ఞాననిష్టలో ఉండగలనా? నాకు అభిమానం చాలా ఎక్కువగా ఉంది. అభిమన్యుడు అంటే నాకు గొప్ప ప్రేమ. ఇటువంటి మమకార అహంకారాలతో ఇంకా కొట్టుమిట్టాడుతున్న నాకు జ్ఞానం ఏం కుదురుతుంది మహానుభావ అని క్వశ్చన్ మార్క్ మొహం పెడితే, ఒరే బాధపడకు, నీకు ఇప్పుడు జ్ఞానయోగం చెప్పడం ఎందుకంటే అలాంటిది ఒకటి ఉందని నువ్వు తెలుసుకుంటే దానికి ప్రయత్నం చేస్తావు. కాబట్టి ఇప్పుడు ఈ కర్మని గట్టిగా చెయ్యి, జాగ్రత్తగా నిష్కామంగా భగవద్భక్తితో మద్వ్యపాశ్రయ అనేటట్టుగా చెయ్యి అని ఆయనకు బోధిస్తున్నట్టుగా, అంటే శ్రీకృష్ణ పరమాత్మ అటు వచ్చి మనకు అర్జునుడి గారికి బోధిస్తున్నట్టుగా ఇక్కడ శంకరాచార్యుల వారు, వేదవ్యాసుల వారు ప్రపంచాన్ని ఉద్దేశించి బోధిస్తున్నారు మనకి. ఓకే. యథాస్థానం ప్రతిష్టయా ప్రతిష్టాపయామి అంటూ ప్రతిరోజు చేసే కర్మనంతా ఈశ్వరుని ఎందు పెట్టి ఆ ఈశ్వరుని మన మనస్సునందు నిలుపుకోవడమే నిష్కామమైనటువంటి కర్మయోగంతో కూడిన భగవద్భక్తి యోగము. అదే సర్వకర్మాణి అపి సదా కుర్వాణః మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాప్నోతి శాశ్వతం పదం అవ్యయం. సర్వకర్మాణి సదా కుర్వాణః అంటే ఏమిటి? దాని అర్థం తెలుసుకోవాలి. మీరు చేయాలనుకున్న, చేయడానికి నిర్ణయించుకున్న, చేయడానికి తగిన స్వభావజమైన వేద విహితమైన విత్ ఇన్ ది లా అండ్ ఆర్డర్లో ఉండేటటువంటి మోరల్ లీగల్ కోడ్ ఉంటుంది కదా. వేదం అంటే ఇక్కడ నాట్ ఓన్లీ వేదం, ఇక్కడ లౌకికమైనటువంటి
ధర్మాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ ధర్మయుక్తమైనటువంటి జీవితంలో చేయవలసినటువంటి కర్మలనన్నిటినీ, అది లౌకిక కర్మ అయినా సరే, ఒకవేళ స్మృతి కర్మ అయినా సరే, వాటిని చెయ్యి. సర్వకర్మాణి అపి ఎలా చేయాలి? మద్వ్యపాశ్రయ, వాటన్నిటినీ ఈశ్వరార్పణ భావంతో చెయ్యాలి. అంటే వాటిని భగవంతునికి సమర్పించాలి. అందువల్ల సర్వకర్మాణపి సదా కుర్వాణ. మా మామగారు ఉండేవారు, ఆవిడకి పెద్దగా వేదాంతం తెలియదు, పాపం అక్షర జ్ఞానం లేదు, చదువుకోలేదు. ఏదైనా ఇస్తే కృష్ణార్పణ, రామార్పణ, కృష్ణార్పణ. కాఫీ ఇస్తే కృష్ణార్పణ, భోజనం పెడితే కృష్ణార్పణ, ఎవరైనా పంచి కొనిస్తే కృష్ణ. అంటే ఆ భావంలో ఉండగలిగితే, అదే ప్రతీదీ ఆ ఈశ్వరార్పణ బుద్ధితో ఉంటే, మత్ప్రసాదాత్ అవాప్నుతే, మీరు చేసినటువంటి నిష్కామ కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని నేను గ్రహించి దానికి సంబంధమైనటువంటి తత్ఫలాన్ని, అనుగ్రహాన్ని నీకు ఇస్తాను. మత్ప్రసాదాత్, నా అనుగ్రహం వలన. అంటే ఏది వచ్చినా కూడా ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. నా వై మీ అనే ప్రశ్న వేయకూడదు. ఏదో వచ్చింది ఒక ఆయన, పాపం ఏదో క్యాన్సర్ వచ్చింది, తీరని క్యాన్సర్. వైమీఏలో ఇన్ని మంది ఉన్నారు కదా, మన కుటుంబంలో 100 మంది ఉన్నారు, వాళ్ళు ఎవరికైనా రావచ్చుగా, నాకే ఎందుకు వచ్చింది అని అడగకూడదు. ఎందుకు? దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి సంచి, రెండవది మంచి. ఆ మంచి అంటే ఈశ్వరుడు ఇచ్చేటటువంటి, సంచి అంటే మనం తెచ్చుకున్నది. ఈశ్వరుడిచ్చే మంచి ఫలము ఏదో, ఫలం ఎప్పుడు మంచిదే అయి ఉంటుంది, ఆయనకు తెలుసు ఎవరికి ఏ ఫలం ఇవ్వాలో, చేత అది మంచిది. అది ఎలా ఇస్తాడు? సంచిలో ఏముందో చూసి అందులో ఉన్న వాటిలో మంచిది ఒకటి ఎంచి నీకు ఇస్తాడు. మంచిది ఎంచి సంచిలోంచి ఇస్తాడు. దానిని మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాత్ ఆప్నోతి అవాప్నోతి. వాట్ ఆప్నోతి? శాశ్వతం అవ్యయం పదం ఆప్నోతి. అంటే శాశ్వతం అవ్యయం పదం అంటే ఆత్యంతిక అమృతత్వమే, దానికేం డౌట్ లేదు. అంటే కానీ ఆ శాశ్వతమైన ఆత్యంతిక అమృతత్వాన్ని, అంటే అహమస్మి భావాన్ని పొందుతాడు అనేటటువంటి దానికి ఒక స్టెప్ అయినటువంటి జ్ఞానయోగ్యత ప్రాప్తి కలుగుతుంది. యోగానికి వెళ్ళేటటువంటి క్వాలిఫికేషన్ కలుగుతుంది అని చెప్తున్నారు. ఇవన్నీ సారాంశమైనటువంటి శ్లోకాలు. కాబట్టి కృష్ణ పరమాత్మ అన్ని దశలను చెప్పడం లేదు, ఒక నిగమనం చేస్తున్నారు కదా. కర్మయోగం మాత్రమే పాటిస్తే మోక్షం వచ్చేది. ఈ విషయం ప్రతి వేదాంతంలోనూ రాయబడే ఉంది. నిన్నటి భాషలో చెప్పారు కదా, పర్వతానికి ఆవగింజకి ఉన్నంత తేడా ఉంది కర్మకి, జ్ఞానానికి. అయితే అందరూ ఆ పర్వతాన్ని పొందగలరా? ఆవగింజను ముందు పొందండి. ఇలాంటి ఆవగింజలు కొన్ని పొందగా 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 కొన్ని జన్మలైన తరువాత ఈ ఆవగింజలు అవి కలిసి అన్నీ ఒక పెద్ద పర్వతం అంత అవుతాయి. అప్పుడు నీకు వస్తుంది. సో again I'm telling, నిషిద్ధ కర్మ తప్పు. కామ్యకర్మ, కావాలని కోరికతో, తృష్ణతో, రాగద్వేషాలతో చేసేటటువంటిది తప్పు. నిష్కామ కర్మ, ఏ విధమైనటువంటి కోరిక లేకుండా ఒక అంకిత భావంతో, డెడికేషన్తో చేసేటటువంటి కర్మ. దాని తర్వాత కర్మయోగము అనగా ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి. దాని ఫలితము చిత్తశుద్ధి, చిత్త వైశాల్యము, చిత్త నైర్మల్యము, ఏకాగ్రత. అక్కడతో ఈశ్వరుని ప్రసాదం జరిగింది. ఇంకా ఈయనకు పూర్తిగా అర్హత రాలే. ఎందుకు? కర్మలు గట్టిగా చేస్తున్నాడు, విహిత కర్మలే చేస్తున్నాడు, ఈశ్వరార్పణ బుద్ధి అంటున్నాడు, ఈశ్వర ప్రసాదం అంటున్నాడు, కానీ భక్తి కుదరలా. ఇప్పుడు చూడండి, అంబరీషుడు ఉన్నాడు, అంత మంచి భక్తుడు. అటువంటి భక్తుల కోవలోకి వెళ్ళిన వాడు అన్నమాచార్య కూడా భక్తి యోగం ద్వారానే జ్ఞానయోగానికి వెళ్ళారు. వీళ్ళందరూ అత్యంతమైనటువంటి భగవద్భక్తిని పాటించి, భగవద్భక్తిని మించినటువంటిది వేరేది లేదని తెలుసుకొని, కమలాక్షు నర్చించు కరములు కరములు అని చెప్పి
అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి నితరంబు చేరనేర్చు అన్న స్టేజికి పెట్టి ఆ అంబుజోదరుని దివ్య పాదార విందాలను పట్టుకోవడం తప్ప వాకు దాంట్లో మునిగి తేలడం మత్తెక్కడం తప్ప నాకు విషయాలు ఇది అక్కర్లేదురా నాన్న అనేటటువంటి అత్యంతమైనటువంటి భక్తిని భక్తి యోగాన్ని పాటిస్తే ఆ తరువాత శ్రవణం చేస్తే మననం చేస్తే శ్రవణం మననాన్ని ఎవరు చేస్తారు? శ్రవణం గురువు గారు చేస్తారు, చేపిస్తారు. ఆయన పాఠం చెప్తుంటారు, మనం నిద్రపోతూ ఉండొచ్చు, లేకపోతే వేరేదో వాట్సాప్ చూసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ ఆన్ చేసేసి ఇంకెక్కడికో వెళ్ళిపోయి కూర్చోవచ్చు, ఇంకేవో లౌకికమైన పనులు చేసుకోవచ్చు. అది వాళ్ళ కర్మ, మనం ఏం చేస్తాం? వదిలేయండి. సో శ్రవణం అనేది ఇక్కడ వినడం అంటే ఇది సబ్జెక్టివ్ అన్నమాట, ఆబ్జెక్టివ్, ఇది సబ్జెక్టివ్ కాదు. అంటే ఎవరికి వాళ్ళు చేసేది కాదు శ్రవణం, ఇంకొక చేయించారు శ్రవణం. ఇప్పుడు మీరు అందరూ వింటున్నారు, ఈ శ్రవణం వేదవ్యాస గారు చెప్పింది, ఆ కృష్ణ పరమాత్మ చెప్పింది, మీరు శ్రవణం చేస్తున్నారు. ఆ శ్రవణాన్ని మీరు వింటున్నారు తప్ప మీరు యాక్టివ్గా వింటున్నారా, ప్యాసివ్గా వింటున్నారా, విన్నట్టు వింటున్నారా, ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలేస్తున్నారు అన్నది మీ తాలూకా ప్రిరగేటివ్. సో శ్రవణం దగ్గర పూర్తి నిష్ట కుదరదు. కుదిరిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కుదిరిన తర్వాత మళ్ళీ మననం అంటే మీలో మీరే 10కి 10 సార్లు చదువుకోవడం, రాయడం, మళ్ళీ వాటిని ఇంకొకరితో చర్చించడం, డౌట్స్ వస్తే అడగడం లాంటిది మననం. ఆ తరువాత ఇక గురువు లేరు, పక్కవాళ్ళు లేరు, మీరు లేరు. ఉన్నది ఒక్కటే ఉన్నది నిష్ట, అది నిధిధ్యాసన. నిధిధ్యాసన ఎంతమందికి సాధ్యపడుతుందండి? 24 గంటలు అహమస్మి భావంలో ఎవరుంటున్నారు? అలా ఉండగలిగితే అప్పుడు ఇక కర్మలతో పని లేదు. నైష్కర్మ్య సిద్ధి, జ్ఞాననిష్ట, జ్ఞాన యోగ్యత ప్రాప్తి అయిపోయింది. జ్ఞాననిష్టలో ఉంటారు. అది 55వ శ్లోకంలో క్లోజ్ అయిపోయింది. 56వ శ్లోకంలో పర్ఫెక్ట్ అయినటువంటి కర్మయోగాన్ని అత్యంత అపరిమితమైనటువంటి డెడికేషన్, డివోషన్తో జోడించారు. డెడికేషన్ అనేది కర్మయోగం, డివోషన్ అనేది భక్తి. డెడికేషన్ అండ్ డివోషన్ రెండు కలిస్తే వర్కే వర్షిప్ అని తెలుసుకుంటే, వర్క్ అందే భగవంతుని వర్షిప్గా చేయగలిగితే, పూర్తి భక్తి యోగాన్ని సాధిస్తే జ్ఞానయోగ్యత ప్రాప్తి వస్తుంది. ఈ జన్మలోను మరొక జన్మలోను శ్రవణ మననాలు చేసేటటువంటి అవకాశం కలుగుతుంది. తద్వారా నిధిధ్యాసంలోకి వెళతాము. నిధిధ్యాసన అనంతరము విశతే తదనంతరం అది ప్రవేశించడం. జ్ఞాతం ద్రష్టం తత్వేన ప్రవేష్టం చ పరంతప. జ్ఞాతం తెలుసుకొనుట శ్రవణం, ద్రష్టం అంటే మననం, ప్రవేష్టం నిధిధ్యాసనం. అహమస్మి అహమస్మి. 2వ శ్లోకం చూద్దాం అనుకున్నాం, వీలు పడలేదు, పర్వాలేదు. ఈశ్వరుని రోజు మందిరంలో పూజిస్తున్నప్పుడు, మన ఇంట్లో ఉన్న దేవుడి పెట్టి దగ్గర లేకపోతే కోవిల్లోనో పూజిస్తున్నప్పుడు బయట ఉన్న ఈశ్వరుని లోన ప్రతిష్ఠించుకోవాలి. యథాస్థానం ప్రతిష్టాపయామి, ఆయన స్థానంలో ఆయన్ని ఉంచుకోవాలి. ఆయన స్థానం ఏదై ఉంటుంది? ఖచ్చితంగా కోవెల కాదు, ఖచ్చితంగా దేవుడు పెట్టి కాదు. మరేది? నా హృదయమే. సమర్పైక్యం చేతశ్చర్సిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైః న జానాతి కిమహో. అక్కడికి వెళ్తారు, పువ్వులకు వస్తారు, ఇక్కడికి వెళ్తారు, పత్రి తెస్తారు, ఇక్కడికి వెళ్తారు, పూజా ద్రవ్యాలు తెస్తారు, ఎక్కడికి వెళ్తారు, గంధం కొంటారు, ఇక్కడికి వెళ్తారు, ఉదుత్తులు కొంటారు. ఇవన్నీ ఎందుకురా పని లేక? అవన్నీ పైన ఉన్నటువంటి విగ్రహానికి చేయడానికి అనుకుంటున్నావు నువ్వు. ఆ విగ్రహం అక్కడ లేదురా, నీ మనసులోనే ఉందిరా, దాన్ని గట్టిగా పట్టుకో. చేతస్పర్శిజం, మనసునే పుష్పాన్ని, ఏకం ఆ ఒక్కదాన్ని, సమర్పైక్యం చేతస్పర్శిజం ఉమానాథ జనైః న జానాతి కిమహో. ఈ సింపుల్ ట్రిక్ తెలుసుకోలేకపోతున్నారేమయ్యా అన్నారు. అహమస్మి 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 అహమస్మి. ఒక నిమిషం లేటుగా మొదలు పెట్టవలసి వచ్చింది, చాలామంది అడ్మిట్ అవ్వడం వలన. ఇంకొక నిమిషం పాటు మనము అహమస్మి చెప్పుకోవచ్చు. అహమస్మి అహమస్మి సోహం
सोहम 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 सर्वत्रैषा सर्वत्र सदा हंसध्यानं कर्तव्यं भो मुक्तिनिधानम् सर्वत्र सदा हंसध्यानं कर्तव्यं भो मुक्तिनिधानम् अहमस्मि 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 शिवोऽहम् शिवोऽहम् स्वस्ति।